స్టైల్ ఐకాన్ శృతి హాసన్ చేతుల మీదుగా శుభప్రదం షాపింగ్ మాల్ జూలై 3 నల్గొండలలో గ్రాండ్ ఓపెనింగ్. డాడీ మీకు ఇదే చివరిసారి చెప్పండి. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని ఎక్కడో చూస్తాను నేను. పాడన్ మీ. ఆ టీవీ సీరియల్లో అత్తగారు చిన్న మాట అన్నారని 4 వారాల నుంచి ఏడుస్తూనే ఉన్న ఆ హీరోయిన్ మీరే కదా? నాన్సెన్స్ డాడ్. సారీ, టీవీలోనే చూసాను. గాట్ ఇట్. ఆ డైలాగ్ సాంగ్ ప్రోగ్రామ్ లో అవసరం ఉన్నా లేకపోయినా నవ్వుతూ ఉంటారు. యాంకర్ మీరే కదా? బై ద వే, ఎందుకు అలా ఆల్వేస్ స్మైలింగ్? డోంట్ ఇరిటేట్ మీ. నేను యాక్ట్రెస్ ని కాదు, యాంకర్ ని కాదు. హలో, హాయ్. ఇదేమిటో తెలుసా? టెన్నిస్ రాకెట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఓ, రాకెట్స్ అమ్ముతున్నారా? ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. నేను సేల్స్ మెన్ కాను, ఆమె టెన్నిస్ కోచ్. తన నా డాటర్ టెన్నిస్ ప్లేయర్. మీ కుర్రాళ్లకు సినిమా స్టార్స్ గురించి తెలిసినట్టుగా స్పోర్ట్స్ స్టార్స్ గురించి తెలియదు. అందుకే దేశం ఇలా తగలడింది. ది గ్రేట్ టెన్నిస్ స్టార్ షాన్లీ రావు గురించి తెలియని వాళ్ళున్న ఈ దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ఎలా వస్తుంది? డాడ్ కూల్ డౌన్. ఐ వాంట్. ఈ కుర్రాడికి తెలియాల్సిన చాలా ఉంది. యు ఎక్స్క్యూజ్ మీ. యా, ఇట్స్ ఓకే. వివిఎస్ లక్ష్మణ్ ఎందుకయ్యా? ఈ యాడ్ క్యాంపెయిన్ కి మనకు 100% కావాల్సింది ఫీమేల్ స్పోర్ట్స్ స్టార్. గాట్ ఇట్? ఈ కాంట్రాక్ట్ కోసం నేను ₹1 కోటి ఇస్తానంటున్నాను కదా. ఓ కమ్ ఆన్ నౌ, ఇట్స్ రియల్లీ బ్లడీ సింపుల్. నువ్వు అమ్మాయిల్ని చూడు, డబ్బు నేను ఇస్తాను. డాడ్. వాట్? జస్ట్ a minute. డాడ్. ఇదే ఫారెక్స్ యాడా? జస్ట్ గెట్ మీ అ ప్రిటీ గర్ల్ మ్యాన్. నీకు 24 hours ఇస్తాను. ఈ టైంలో ఇంకా ఆప్షన్ ఇవ్వకపోతే వీనస్ విలియమ్స్కి వెళ్ళిపోతాను. ఫైన్. సారీ, ఇందాక మీరేదో అడ్వైస్ ఇస్తున్నారు. హలో, హాయ్ ప్రకాష్. చెప్పానుగా, టెన్నిస్ కోచ్. కృష్ణ. గ్లాడ్ టు మీట్ యు. సో నిజంగానే నా డాటర్ గురించి మీకు తెలీదా? ఐఎమ్ సారీ, తెలీదు. తను పాపులర్ టెన్నిస్ స్టార్. నిజంగా తెలీదు సార్. సారీ అండి, లిఫ్ట్ లో మీ కాన్వర్సేషన్ విన్నాను. నో ప్రాబ్లం, అదేం పెద్ద మిలిటరీ సీక్రెట్ కాదు. మీరు ఫీమేల్ మోడల్ కోసం చూస్తున్నారు కదా. యా. నా డాటర్ అయితే ఎలా ఉంటుందో కొంచెం ఆలోచించండి. రియల్లీ? యాక్చువల్లీ మాకు చాలా ఆఫర్స్ వచ్చాయి. చందన బ్రదర్స్, బొమ్మనా బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఏవి ఒప్పుకోలేదు. మీది మంచి ఆఫర్ అనిపించింది. మీరు ఓకే అంటే మాట్లాడదాం. మీ నంబర్ ఏంటి? 9866225578. ఈ రోజు మాట్లాడడం కుదరదు, వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చాను. మీరు ఈ హోటల్లోనే ఉంటారా? 1 minute. హలో హలో, అది నా నంబరే. సేవ్ చేసుకోండి. రేపు కలుద్దాం 4:30 కాఫీ షాప్. ప్లెజర్ మీటింగ్ యు. శాలిని, నైస్ మీటింగ్ యు. డ్యూడ్, నీ పేరు అర్జున్ అని నీకు తెలుసు, నాకు తెలుసు, ఆల్ పీపుల్స్ నో. కానీ షాలినితో ఎందుకు కృష్ణ అని చెప్పావు? టెల్ మీ నౌ, ఐ వాంట్ టు నో హౌ. పాపం చిన్న వయసులోనే ఇలా అయిపోయాడు. ఐఎమ్ నాట్ మ్యాడ్. సంధ్య గెటప్ బాగుందా? బట్ వై? పప్పి, నేనుగా వాళ్ళకి పరిచయం అవ్వాలి. నో సెంటిమెంట్స్, నో ఫ్లాష్ బ్యాక్స్. రే, వాళ్ళుగా నేను ఎవరో తెలుసుకోకూడదు. అలా తెలుసుకుంటే నేను కృష్ణ అవును, అర్జున్ అవుతాను. అందుకే నేను అర్జున్ లా కాకుండా కృష్ణలా పరిచయం అవ్వాలనుకుంటున్నాను. అర్జున్ కృష్ణ, కృష్ణ అర్జున్, ఇట్స్ వెరీ ఈజీ. కార్డ్స్ మస్ట్ బి క్రేజీ. అసలు ఎందుకు నా షాలినితో రివర్స్ స్కీమ్ లో వెళ్ళావు? అది నా సీక్రెట్ ఫార్ములా, నీకు అర్థం కాదు. మళ్ళీ కుక్క పిల్లల ఫార్ములా ఏంటి? వెయిట్ అండ్ సీ పప్పి. ఎక్స్క్యూజ్ మీ సార్, సంధ్య గారు ఉన్నారా? ఎందుకు? ఏం లేదు సార్, ఈ అనాథ కుక్క పిల్లలు ఉడతలు రోడ్డు మీద దొరికాయి. సంధ్య గారు జంతు ప్రేమని తెలిసి తీసుకొచ్చాం, అంతే. బాత్రూమ్ లో ఉంది, వెయిట్ చేయండి. నాకు సిరాకు వచ్చేస్తుందిరా. నాకు కూడా వచ్చేస్తుంది. ఏంటి సిరాకా? ఇలా మొక్కలు కొట్టే పబ్లిక్ లోనా? డ్యూడ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా, బి అన్ ఇండియన్. ఓకే. ఏయ్, నిన్నే ఏం చేస్తున్నావు? చూడ్డానికి ఎద్దులా ఉన్నావు. ముందు ఆపు, ఆపు. సిగ్గు లేదు? నువ్వు పోసిందేంటో తెలుసా? యూరిక్ యాసిడ్. నా మొక్కలన్నీ చచ్చిపోయాయి చూడు. అసలు నువ్వెవరు? నీ పేరేంటా? కృష్ణ. కృష్ణ. 24 గంటల్లో కొత్త మొక్కలు తీసుకొచ్చి మళ్ళీ పాతు. అర్థమైందా? ఒరేయ్, నువ్వెవరా? ఆ ఇంట్లో వాచ్మెన్. కాదండి, నా ఫ్రెండ్. ఇద్దరం కలిసే వచ్చాం. చూడు, అతన్ని తీసుకొచ్చి మొక్కలు పాతించే బాధ్యత నీదే. అర్థమైందా? లేదంటే ఇద్దరిని కలిపి పాతేస్తా. పండ్రా. రన్ పప్పి. గెట్ లాస్ట్. డ్యూడ్, కన్ఫర్మ్డ్ గా పీకేమంటావా? కన్ఫర్మ్. ఆ రాక్షసితో నేను పడలేను.
అయితే నేను ట్రై చేసుకోవచ్చా? ఏ గుడ్ ఐడియా. తన కుక్కలంటే ఇష్టంగా. థ్యాంక్స్ కాదు, ఈసారి ట్రీట్ ఇవ్వకపోతే ఊరుకో. ఎందుకు ఇవ్వదే? క్లాస్ ఫస్ట్ వచ్చినప్పుడు ఇవ్వలేదు, ఓకే. ఫోన్ ప్రైజ్ గా కొట్టేసింది, ఇప్పుడు కూడా ఇవ్వదా? సంపాదించకుండా ఖర్చు పెట్టడం తప్పు. ముందు చెప్పింది చేయవే. నాకు శాండ్విచ్ మీకేం కావాలో నేను తెస్తాను. వెయిట్. శ్రావణి ఎంతసేపే? ఏ 1 minute. Here we go. Oh, sorry. I like milkshake. ఏ పప్పే, డ్యూడ్, అదేంట్రా అమ్మాయిని తీసుకొస్తానని చెప్పి బ్యాగ్ తీసుకొచ్చావు? ఈ బ్యాగే అమ్మాయిని మన దగ్గర తీసుకొస్తుంది. ఏ అమ్మాయికి రూట్ తెలీదా? షట్ అప్. ఓ ఇంకెన్నాళ్ళు తిరగాల నీతో? ఏమే మంచినీళ్ళు? నాన్న వచ్చింది. రామ్మ బంగారం, అసలు నీకు సెల్ ఫోన్ ఎందుకే? ఆఫ్ చేసి పెట్టడానికే? అంటే నువ్వెక్కడున్నావు మా ఎవరికి తెలియకూడదా? అవునులే, కాలేజీలో ప్రైజ్ వచ్చిన ఫోన్ కదా, నా ఫోన్ అన్న పొగరు. ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి ఫోన్ గట్టిగా చెప్పిసావు? ఫోన్ పోయింది బాబాయ్. ఏంటి ఫోను? అమ్మా సెల్ పోగొట్టేసిందంటే. పోగొట్టేసావా? అది కాదు పిన్ని, 3000 రూపాయల ఫోను. ఫోన్ పోవడం అంటే ఎవరు నా బ్యాగ్ కొట్టేశారు. బ్యాగ్? అవును, మీ బాబు సంపాదించి పెట్టేళ్ళాడుగా, ఏమైనా పోగొట్టేసుకుంటావు. ఇవాళ సెల్లు పోయింది, రేపు ఒళ్ళు పోతుంది. ఒక పూట కడుపు మాడిస్తే తెలుస్తుంది, ఇవాళ దానికి కూడెట్టకు. పోగొట్టేసిన చాలక ఇంకా వెధ మొహం వేసుకొని ఇక్కడ నిల్చున్నావేంటి? పో లోపలికి. ఫోన్ నేను కావాలని పోగొడతానా నానమ్మా? అందరూ తిడుతున్నారు. ప్రతిరోజు ఏదో ఒక వంకతో తిడతారు. ఆ బాబాయ్ అయితే ఎంత మాట నోటికొస్తే అంత మాట అనేస్తాడు. అదే అమ్మ నాన్న ఉంటే నువ్వు నోరు పడిపోయి మాట్లాడలేవు, నేను నోరుండి మాట్లాడలేను. నా పరిస్థితి నీలాగే ఉంది నానమ్మా. సరే, చిట్ ఫండ్ కంపెనీ వాడైతే అలాగే నాన్న. హలో హలో, శ్రావణి గారు ఉన్నారా? 1 second. మీరా శ్రావణి ఫ్రెండ్? శ్రావణి ఫోన్. ఎవరో అబ్బాయి బయటికెళ్ళి మాట్లాడు. అబ్బాయా? హలో హలో హలో, శ్రావణి గారా? అవునండి, మీరెవరు? నా పేరు కృష్ణ అండి. మీ బ్యాగ్ ఏదైనా పోగొట్టుకున్నారా? అవునండి. కలర్ చెప్పండి. బ్రౌన్. నాకు దొరికిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కానీ మీకెలా దొరికింది? కాఫీ షాప్ బయట ఎవరో పరిగెడుతూ డాష్ ఇచ్చారు, బ్యాగ్ పడిపోయింది. అయినా అతను ఆగలేదు, చూస్తే అందులో ఫోన్ ఉంది. అయితే ఎక్కడ కలవమంటారు? రేపు రూఫ్ టాప్ రెస్టారెంట్ లో కలుద్దామా? నేను కాలేజ్కి వెళ్ళి రావచ్చా? నో ప్రాబ్లం, బాయ్. నా ఇంటి నెంబర్ మీకెలా తెలుసు? నేను హచ్ కంపెనీలో పనిచేస్తున్నానండి. సిమ్ కార్డ్ ద్వారా మీ ఇంటి నంబర్ తెలుసుకున్నాను. ఓ ఓకే, ఓకేనండి, థ్యాంక్స్. రేపు కలుస్తాను. ఓకే, బాయ్. హలో కృష్ణ గారు, నేను ప్రకాష్ మాట్లాడుతున్నాను. ఎక్కడున్నారు? 15 minutes లో వస్తున్నాను సార్. 56 seconds. ఏంటి? Yes. నీ లోపల నా పర్సనల్ రికార్డ్. సో వాట్? నాకెందుకు చెప్తున్నావు? నిన్ను ఇంప్రెస్ చేయడానికి. ది గ్రేట్ టెన్నిస్ ప్లేయర్ షాలిని నుంచి ఒక స్మాల్ కాంప్లిమెంట్ వస్తుందేమో అని. దట్స్ ఆల్. నేను నీకు తెలుసన్నమాట. కమ్ ఆన్, నువ్వు తెలియదు ఎవరికి. ఇన్ఫాక్ట్ నేను చాలా రోజులుగా నీ బిగ్గెస్ట్ ఫ్యాన్. 1 second. ఆటోగ్రాఫ్ ప్లీజ్. లిఫ్ట్ లో తెలియనట్టు పోసుకొట్టా.
అడిగితే అక్కడే ఇచ్చేదాన్ని కదా ఆటోగ్రాఫ్. ఇలా ఆటోగ్రాఫ్ తీసుకోగానే అలా పేజ్ తిప్పేసినట్టు నీ మైండ్ లోంచి వెళ్ళిపోవడం ఇష్టం లేక ఐ వాంటెడ్ టు బి స్పెషల్. అందుకే సారీ, నువ్వు పప్పులో కాలేసావు. కమ్యా. ఒక రూమ్ లో 10 మంది ఉన్నారు అనుకో. 9 మంది నిన్ను గుర్తుపట్టి ఒక్కడు పట్టించుకోలేదు అనుకో. ఆ ఒక్కడే నీకు గుర్తుంటాడు. కరెక్టా? అదే నేను ట్రై చేశాను. ఐ డోంట్ బిలీవ్ యూ. కొంచెం ఆలోచించు, నీకే అర్థం అవుతుంది. మిస్టర్ కృష్ణ, ఆహా, నా పేరు గుర్తుంది. ఐఎమ్ రైట్. థ్యాంక్ యూ. ఐ నీడ్ టు రిలాక్స్. రేపు నాకు మ్యాచ్ ఉంది. ఓకే వెళ్ళు. కానీ రేపు నువ్వు మ్యాచ్ గెలవడానికి నా దగ్గర సూపర్ ఐడియా ఉంది. ఏంటి? ఈ హోటల్లోనే మంచి డిస్కో ఒకటి ఉంది. అక్కడ 9 o'clock వెళ్ళు. డాన్స్ చేయి, ఎంజాయ్ చేయి. డిస్కోకి మ్యాచ్ కి సంబంధం ఏంటి? కమ్ ఆన్ శాలిని, అక్కడ మ్యూజిక్ అదిరిపోతుంది. బ్రహ్మాండంగా క్రౌడ్ ఉంటుంది. అన్ని టెన్షన్స్ మర్చిపోయి హాయిగా ఎంజాయ్ చేయి. రేపు 100% మ్యాచ్ నువ్వే గెలుస్తావు. ఇంపాసిబుల్. అరే బాబా, అక్కడ నేనుంటాను. ప్లీజ్ కమ్ నా. నీకు మా డాడీ గురించి తెలీదు. హ, నీ డాడీ అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. నేను ఇక్కడ నీతో ఉన్నాను. నీతో మేనేజ్ చేశాను కదా. ఇంకొకసారి అయినా నో ప్రాబ్లం. నీతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఛీ, ఈ ప్యాంటీస్ మనకు చాలా. రేయ్, ఇప్పుడు అంత అర్జెంట్గా బట్టలు కొనాలా? రాత్రి శాలినితో డిస్కోకి వెళ్ళాలిరా. ఆ? రే, డిస్కోలో అందరూ బట్టలు వేసుకోరంటగా. అది క్యాబ్రే. బాప్రే, రెండింటికి పెద్ద తేడా ఉందిరా. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఆ షర్ట్స్ కౌంటర్ దగ్గర క్రీమ్ కలర్ ర్రే, నిన్నేరా నీ గిఫ్ట్ ఏదో వచ్చినట్టుంది. రే, నీకు ఏ గిఫ్ట్ వచ్చినా అది నాదే. చెప్పేకెత్తరా, చెప్పేకెత్తు. అతన్ని బాగా చూడండి, ఎందుకంటే అతను మామూలు మనిషి కాదు. పప్పి వాయిస్ ఎక్కడో విన్నట్టుంది కదా. yes dude, me too. అతను చేసిన పనుల గురించి వింటే చీ అంటారు. మీరంతా ఆశ్చర్యపోతారు. ఏయ్ సంధ్య. సంధ్య, అతన్ని మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చు. మీ సందు చివరో మీ గోడ వెనకో మీకు దర్శనమిస్తాడు. అందరూ యూరినల్స్ కి టాయిలెట్స్ యూజ్ చేస్తారు. ఇతను మాత్రం పూల మొక్కల మీద, ఇంటి గోడల మీద పోస్తూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తుల వల్లే ఈ భాగ్యనగరం దరిద్రంగా తయారవుతోంది. పట్టణంలో పచ్చదనం కనిపించకుండా పోతోంది. సో మీరే నిర్ణయించండి, ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష ఏంటి సంధ్య గారు, ఇలా అందరిలోన పరువు తీస్తారా? మన దేశం పరువే తీసావు. అయినా నా పేరు సంధ్య, నీకెలా తెలుసు? నిన్న కనుక్కున్నాను కదా. మీలాంటి వాళ్ళు పరిచయం అవటం నిజంగా నా అదృష్టం అండి. ఈ యాంగిల్ లో అంత డిస్కషన్ అవసరమా? నుంచుని కూడా మాడుకోవచ్చు. లేకరా, లేరా. ఏరా, కుక్క పిల్లలా కూడా తిరగడం కాదు. నిన్న నీకేం చెప్పాను? గుర్తుందండి, మొక్కలు నాటమని. వీడికి కూడా గుర్తు చేశాను, కానీ వీడు కొత్త బట్టలు వేసుకెళ్దామంటే ఇక్కడికి వచ్చాం. సొల్లు చెప్పద్దు. రేపు ఈవినింగ్ లోగా నా రోజెస్ పాతలేదనుకో. టీ. బట్ వై? దీన్ని పెద్ద పిక్చర్ చేసి నా గోడ మీద అతికిస్తా. రే, తను కూడా నీట్ అయిపోయారా, జస్ట్ లైక్ సేమ్. ఇడియట్స్. రేపట్లోగా పని జరగలేదనుకో, అన్ని న్యూస్ పేపర్స్ లో నీ ఫోటో వేయిస్తాను. హెడ్లైన్స్: పబ్లిక్ యూరినేషన్. అర్థమైందా? ఈ రోజు కొంచెం టైట్ గా ఉందండి. రేపు లూజే. రేపు చేస్తాను. ప్లీజ్ 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 ప్లీజ్. ఓకే పా. ఓకే బాయ్. డ్యూడ్, అకౌంట్ క్లోజ్ చేయడానికి ఓపెన్ చేసి వచ్చావేంటి? నచింద్ర 20 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తూ మహారాణిలా ఫీల్ అయ్యే అమాయకత్వం, కదిలిస్తే గుక్క పెట్టేడ్చే ఆ పసితనం బాగా నచ్చింది. మరి 90% సాల్ని? అక్కడ కాన్ఫిడెన్స్, ఇక్కడ ఇన్నసెన్స్, రెండు ప్యూరే కదా. ఇద్దరు నచ్చారు. నేను చచ్చాను. డ్యూడ్, చిన్నప్పుడు అశోకుడు చెట్లు నాటించెను అంటే ఈజీయే కదా అనుకునేవాడిని, కానీ ఇప్పుడు నాటుతుంటే తెలుస్తుందిరా, ఇట్స్ వెరీ టఫ్. యా, తొందరగా కానివ్వరా, సంధ్య వచ్చేలోపు వెళ్ళాలి. బట్ డ్యూడ్, ఆ అమ్మాయి వాళ్ళ ఇంటి ముందే నాటమంది, కానీ నువ్వు నా చేత ఎందుకు కాలనీ అంతా నాటించావు? తను చిన్నప్పుడు నా కోసం చేసిన దానికి మాత్రమే చేయాలనిపించింది. ఓహో, ప్లస్ చేయకపోతే చంపేస్తుంది. నువ్వు చెడ్డ పనులే చేస్తావు అనుకున్నాను. మంచి పనులు కూడా చేస్తావా? యాక్చువల్లీ మొక్కలంటే నాకు కూడా చాలా ఇష్టం అండి. ఆ రోజు కుక్క పిల్ల, అర్జెన్సీ, యు నో, సంధ్య, కృష్ణ, పప్పి తెలుసు. ఓ వెరీ ఫేమస్. మీరు నాకు సారీ చెప్పకర్లేదు ప్లీజ్. నేనేం సారీ చెప్పట్లేదు. ఇంకోసారి రిపీట్ చేస్తే నీ ఫోటో నా దగ్గర ఉంది, ఈనాడు నెంబర్ కూడా ఉంది, జాగ్రత్త. ఓకే. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? పిహెచ్డి. ఆహా, దేని మీద? ఇండియన్ మ్యారేజ్. చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్. కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం. ఓకే. ఆ టిఫిన్ కూడా చేద్దామండి. పప్పి, నీకు చాలా అర్జెంట్ పని ఉంది. ఏ పని? ఆ పని. ఆ పని కరెక్ట్. రోజ్ 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 రోజా పువ్వే. సంధ్య, హాయ్. ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను, రా. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. రా. By the way,
యూనో సంధ్య రా. ఈ సాయంత్రం మన ఎదురు ఎలా యూనో హాయ్ గైస్ అండ్ గర్ల్స్ Oh, no. హి ఇస్ కృష్ణ PhD స్టూడెంట్ వన్ ఆఫ్ us వీళ్ళంతా యూనివర్సిటీ స్టూడెంట్స్ వీళ్ళంతా గ్రీన్ పీస్ ఆర్గనైజేషన్ మెంబర్స్ కమ్ ఎవ్రీబడీ కమ్ ఆన్ లెట్స్ మూవ్ మేక్ ఇట్ ఫాస్ట్ బ్రదర్ ఇక్కడేం జరుగుతుంది ధర్నా ధర్నానా మై డియర్ ఫ్రెండ్స్ పార్క్ లో ఈ బార్ కడుతున్నారు తర్వాత పిల్లలంతా ఎక్కడ ఆడతారు ముసలి వాళ్ళంతా ఎక్కడ వాకింగ్ చేస్తారు అదే కాకుండా దీని యూనివర్సిటీకి 5 కిలోమీటర్ల దూరంలో కడుతున్నారు ఇది రూల్స్ కి వ్యతిరేకం ఇది మనందరి ప్రాబ్లం అందుకే మనమంతా కలిసి దీన్ని ఆపాలి ఏమ్రా బాయ్ గా పోలీసాని ఎక్కువ మాట్లాడుతుంది సంధ్య మ్మ్, 6:30 పార్క్ ఇంటికి పిలిచావా అవును ఇంకలాబ్ జిందాబాద్ విప్లవం వర్ధిల్లాలి విప్లవం పాకిస్తాన్ హాయ్ హాయ్ జార్జ్ బుష్ కృష్ణ నేను చెప్తాను నువ్వు ఫాలో చెయ్యి బార్ కట్టడం కూల్ చేయాలి నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్ బార్ కట్టడం కూల్ చేయాలి నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్ బార్ కట్టడం కూల్ చేయాలి నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్ నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్ బార్ కట్టడం కూల్ చేయాలి నో లిక్కర్ ఇన్ ద క్యాంపస్ ఎవరిది కమ్ ఆన్ కృష్ణ గో వేర్ కూల్ చేయి కూల్ చేయాలా 1 సెకండ్ ఒక సూపర్ ఐడియా ఉంది నాకు ఒక లాయర్ తెలుసు కామ్నా జేట్మలాని రామ్ జేట్మలాని ఆయన దగ్గరికి వెళ్ళి హైకోర్టులో రిట్ వేద్దాం స్టే ఆర్డర్ తీసుకొద్దాం గెలుద్దాం కృష్ణ నీ ఎమోషన్స్ ని అర్థం చేసుకోగలను కానీ మన స్టూడెంట్స్ మన పవర్ ఏంటో చూపించాలి బట్ వై నీకు భయంగా ఉంటే చెప్పు నేను చేస్తాను భయమా కూల్ చేయాలి తిరుపతి వెళ్ళావా? చిన్నప్పుడు వెళ్ళాను సార్ గుండు చేయించుకున్నావా? ఫ్రెండ్కి చేయించాను సార్ ఆ? దర్శనం అయిందా? సరిగా అవలేదు సార్ నీ చేపిస్తా పద. పప్పి కృష్ణ నేనేదో అనుకున్నాను కానీ నీకు ధైర్యం చాలా ఎక్కువ చిన్నప్పటి నుంచి అంతే. అవును ఏంటి కుంటున్నావు? లెగ్ బెనికింది సార్. పాపం మొహం ఏంటిలా కమిలిపోయింది లోపల దోమలు ఎక్కువ ఉన్నాయి. మెయింటెనెన్స్ చాలా బ్యాడ్. నువ్వు చేసిన దానికి స్టేట్ లోని స్టూడెంట్ యూనియన్స్ అన్ని రియాక్ట్ అయ్యాయి చాలా పెద్ద ఇష్యూ అయింది అందుకే బార్ పర్మిషన్ గవర్నమెంట్ క్యాన్సిల్ చేసిందయ్యా. తెలుసు సార్, అందుకే అంత రిస్క్ చేశాను. డెఫినెట్ గా ఈ విక్టరీని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలి ఓకే మిస్టర్ కృష్ణ సైజ్ స్క్వేర్. డాడీ ఓకే ఓకే. ఆ రోజు ఛాయిస్ నీ చేతిలో ఉందని చెప్పావు, ఇప్పుడు ముగ్గురు ఇష్టపడుతున్నారు, ముగ్గురు ముద్దులు ఇచ్చారు. నీ ఛాయిస్ ఏంటి అర్జున? తెలీదురా. लगता है आप बड़े उलझन में फंसे हैं ठंडे दिमाग से सोचिए और बताइए आपका जवाब ए बी या सी में से एक है డెఫినెట్ గా. तो किसके साथ जाना चाहेंगे आप ఐ డోంట్ నో. सोच लीजिए आपका जवाब आपकी जिंदगी को बदल सकता है కరెక్ట్. तो क्या ला करोगे ఏయ్, ఏ అంటే శాలిని, మరి సంధ్యా శ్రావణి. బి రీజనబుల్ యార్. సంధ్యా శ్రావణి हाँ శాలిని సంధ్య. जवाब तो देना ही पड़ेगा నన్ను టార్చర్ చేయొద్దు, ఆల్రెడీ కన్ఫ్యూజ్ గా ఉన్నాను. ఇది ఈజీ కాదు బిగ్ బి, చాలా డిఫికల్ట్ డిసిజన్. आप चाहे तो अपनी लाइफ लाइन इस्तेमाल कर सकते हैं हाँ? 50-50 फोन ऑफ फ्रेंड అవునా? बेशक किसी दोस्त को फोन करके पूछ लीजिए
అయ్యయ్యో మేము ఉన్నాం కదా మీకెంత శ్రమ ఇలా ఇవ్వండి. నేను కూడా ఉన్నాను కదా తాత, టేక్ ఇట్ ఈజీ. నా భార్యకు మాసికం పెడుతుంటే నాకు శ్రమ ఎలా అవుతుందిరా? అయినా నేను శ్రమ పడకుండా ఉండాలంటే నువ్వు ఇవ్వవలసింది సలహా కాదు, కోడల్ని అంతే కదండి. కరెక్ట్. ఏయ్, అది చెప్దామనే వచ్చాను. అంటే చూసేసుకున్నారా? ఒక్కరిని కాదు, ఆ. ముగ్గురిని. ఆహా. ఏయ్, ముగ్గురా. ఏయ్, రేయ్, రేయ్. తాత, ఎరా, ఏమిటి అంటున్నావ్? ఇక్కడ రాత్రియా? ఇది పవిత్రమైన టాప్ 3. ఆ ముగ్గురు అమ్మాయి నాకు మంచి ఫ్రెండ్స్. ఇన్ఫాక్ట్ నేనంటే వాళ్ళకి చాలా ఇష్టం. కానీ ఏ అమ్మాయిని ఫైనల్ చేయాలని కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దట్స్ ఆల్. ఓహో, అందుకే వచ్చావు అన్నమాట. ఐ మిస్ యూ ఓల్డ్ మ్యాన్. క్యూటీ. అందుకే వచ్చాను. సరే కూర్చో. ఒరేయ్ అర్జున్, నేను ఒకటి చెప్పరా? ఓకే. పెళ్లి చేసుకోవడానికి ఇష్టం ఒకటే సరిపోదురా, ప్రేమ కూడా ఉండాలి. ఇష్టం మనుషుల్ని దగ్గర చేస్తే ప్రేమ మనసుల్ని దగ్గర చేస్తుంది. ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలంటే వాళ్ళ మనసులు కలవడం చాలా ముఖ్యం. ప్రేమ, లవ్, ప్యార్. ఓకే. రేయ్ రేయ్, నేను చెప్పింది నీకు నిజంగా అర్థమైందా? నిజాయితీ లేని ప్రయత్నం ఎప్పుడూ ఫలించదురా. నో ప్రాబ్లం. ఇట్స్ వెరీ సింపుల్ బట్ ఆల్సో వెరీ కన్ఫ్యూజింగ్. బాయ్. పోతే వస్తారా? వెళ్తున్నాను. మంచిది. అబ్బాయి గారు చాలా ఫాస్ట్ అండి. ఈసారి తప్పకుండా కోడల్ని తెచ్చేస్తారండి. పప్పి, అసలు ప్రేమ అంటే ఏంట్రా? అది కూడా తెలీదా? వెరీ సింపుల్ రా. ప్రేమంటే సెక్స్. ఇట్స్ ఫ్యాక్ట్ డ్యూడ్. ఏ అమ్మాయి అయినా నిన్ను నిజంగా ప్రేమిస్తే తన సర్వస్వానికి దారిపోహేత్తది. అదేరా నిజమైన ప్రేమంటే. చెత్త ఫెలో. చెత్త ఫెలో. బి ఎన్ ఇండియన్ అంటావుగా. ఇప్పుడు ఇండియన్ స్టైల్ ఐడియా ఇవ్వు. బేసిక్ గా ఇండియన్స్ కు స్టైల్ అంటూ ఏం ఏడవలేదురా. డైరెక్ట్ గా వెళ్ళి తాడో పేడో తేల్చేసుకుంటారు. తాడంటే పసుపు తాడు, పేడంటే చెక్కపేడు. అయితే కట్టించుకోవడం లేదా కొట్టించుకోవడం. ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఫస్ట్ ముందుగా చీటీలు తీయాలి. చీటీలా? ఎస్. ఏంట్రా చేస్తున్నావు? చీటీలు తీయాలంటే బ్రహ్మ కొని చేయాలి కదరా. టెన్నిస్ బేబీ, రాక్షస్ బేబీ, క్రై బేబీ. టెన్షన్ పడకుండా నువ్వు కుడి చేత్తో ఓ సీటీ తీసి నీ ఇంట్లో కుడికాయలు పెట్టబోయే అమ్మాయిని సెలెక్ట్ చేసుకోమ్మా. టేక్ ఇట్ డ్యూడ్. నువ్వు చూస్తావా, నన్ను చూడమంటావా? చేసుకోబోయే వాళ్ళు చూసుకోవటమే సాంప్రదాయం రా. దట్స్ ద ఇండియన్ ట్రెడిషన్ అర్జున. సంధ్య. వావ్, క్యాచ్. చూడు సంధ్య, ప్రేమ స్వచ్ఛమైనది. ప్రేమ ప్రేమ వర్షం లాంటిది. ఎప్పుడు తడిసిపోతామో తెలియదు. ప్రేమ సునామీ లాంటిది, బినామీ లాంటిది కూడా. హే, ఇడియట్. బట్ వై? ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ. ఈ రోజుతో వాడు అవుట్. కమ్ ఆన్ సంధ్య, ఇంకొకరు సంతోషంగా ఉంటే వాళ్ళని చూస్తేనే సంతోషపడొచ్చుగా. సంతోషమా? వాడి మొహం. చిరంజీవి పాటకు నవ్వుతున్నాడు, లోపల ఏడుస్తుంటాడు. ఏ, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఈస్ లక్కీ గాయ్. నీకేం ప్రాబ్లం? ప్రేమ పనిలేని వాళ్ళకి, పెళ్లి పనికి మాలిన వాళ్ళకి. బై ద వే, నీకెలా తెలుసు వాళ్ళది లవ్ మ్యారేజ్ అని? తనే చెప్పాడు నాకు. యా యా యా, లయర్. నిజంగా? కావాలంటే చూడు. ఏ బాస్, మీది లవ్ మ్యారేజ్ కదా? yes. వాడు వైఫ్ ని ఇంప్రెస్ చేయడానికి చెప్తున్నాడు. పెళ్లి రోజు ఎవరైనా అబద్ధం చెప్తారా? అలాంటి పాపం చేస్తే ఆ బండి అక్కడే ఆగిపోతుంది. కృష్ణ. సంధ్య, ఈ కార్ లాంటి సిల్లీ మిస్టేక్స్ చాలా కామన్. కానీ నీతో ఒక మాట చెప్పాలి సంధ్య. ఈ సిచ్యువేషన్ నా లైఫ్ లో వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ప్రేమ, లవ్, ప్యార్, ఇట్స్ గ్రేటర్ దెన్ ఆల్ ఆఫ్ us. యాక్చువల్లీ నేనేం చెప్పాలనుకున్నా, బేసికలీ వాట్ ఐ వాంట్ టు సే ఇస్, ప్రేమ అంటే అయితే ఇప్పుడు ఏమంటావు? నేనేం అనలేదు, అన్నీ నువ్వే అనుకుంటున్నావు. ఏం చేయాలో చెప్పు. వెళ్ళిపోతా అని పేద బెదిరించావు కదా, వెళ్ళు. మళ్ళీ వచ్చావే. గ్రాండ్ డాడ్, చిన్న పిల్లట్లా మాట్లాడొద్దు. ప్లాన్ ఏంటి? నేను చెప్తే వింటావా? వింటాను. అయితే కూర్చో. ఆ, నువ్వు
ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటున్నావు. నేను పెళ్లి చేసుకుని ప్రేమించమంటున్నాను. కమ్ అగైన్. కమ్ము లేదు, రమ్ము లేదు. ముందు నువ్వు హైదరాబాద్ వెళ్ళు. అక్కడ నీకు స్వయంవరం ఏర్పాటు చేస్తాను. స్వయంవరమా? హాయ్, నా పేరు అనుపమ. యూ కెన్ కాల్ మీ అను. ఐ లవ్ ఎవ్రీథింగ్. మీకు 500 crores ఉన్నాయని డాడీ చెప్పారు. ఐ థింక్ ఐ లవ్ యూ. నమస్కారం అండి, నా పేరు విశాలాక్షి. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను మిమ్మల్ని తప్ప వేరే మగాన్ని చూశారు కదా. మీకు 500 కోట్లు ఉన్నాయని నాన్నగారు చెప్పారు. ప్లీజ్ మ్యారీ మీ. ఆ దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాను, మీకు 500 crores ఉన్నాయని నాన్నగారు చెప్పారు. కానీ నాకు ఆ కోట్లు కన్నా మీ మనసే ముఖ్యం. మీరు ఈ సంబంధం ఒప్పుకుంటే తిరుపతికి వచ్చి మీకు గుండు కొట్టిస్తానని మొక్కుకున్నాను. కాదనకండి. ఇంకా ఎవరన్నా ఉన్నారా? అకార్డింగ్ టు మై క్యాలిక్యులేషన్ అండ్ కాన్ఫిగరేషన్ టెల్స్ నో. ఐ డోంట్ కేర్. నేను ఎందుకు వెయిట్ చేయాలి? ఆయన బిజీగా ఉన్నారు మేడం. అతను బిజీగా ఉంటే నాకేంటి? నేను అతన్ని ఇమిడియట్ గా కలవాలి. అపాయింట్మెంట్ లేకుండా. అపాయింట్మెంటా? అసలు నా గురించి ఏమనుకుంటున్నావు? ఇందాక నుంచి ఓపికగా వెయిట్ చేస్తున్నాను. నేను చెప్పేది వినండి. ఏంటి వినేది? అసలు నేను వచ్చానని అర్జున్ చెప్పారా? లేదు మేడం. చూడు, అర్జున్ నా చిన్నప్పటి ఫ్రెండ్. వాళ్ళ తాతగారు మా డాడీకి ఫోన్ చేసి చెప్పారు అతను ఇక్కడికి వచ్చాడని. అయ్యి బాబోయ్, సంధ్య అంటే ఎక్కడికి వచ్చింది? కూల్, నో ప్రాబ్లం. పప్పి నువ్వు వెళ్ళు, నేను లేనని చెప్పు. నువ్వే లేనని చెప్పు. బట్ వై? ఎందుకంటే మా కాలనీలో నేను ఒక్కనే మగాను ఐ కాబట్టి. డోంట్ కేర్. పప్పి జస్ట్ లిసన్ టు మీ. డోంట్ బి సిల్లీ. గో. నువ్వే వెళ్ళి చెప్పు. పప్పి జస్ట్ గో. ఓకే, మన ఫ్రెండ్షిప్ కోసం చెప్తాను. యా. ఎలా? పప్పి పప్పి ప్లీజ్. పప్పి పప్పి ప్లీజ్. నువ్వేంటి ఇక్కడ? మళ్ళీ కొట్టనని ప్రామిస్ చేసే చెప్తాను. చెప్పకపోతే చంపేస్తా. అర్జున్, నేనే.